దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధనలు ఇవన్నీ దేవుడు మనకిచ్చిన అవకాశం. మిస్ చేసుకోకండి, చక్కగా పాలు పొందండి. మరి ఎన్నో కార్యక్రమాలు మనం వింటున్నాం. ఉదయం మాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్, ఈవినింగ్ లైవ్, అంతేకాక కార్యక్రమాలు ఇవన్నీ మనందరి ఆత్మీయ బంధం కోసం, ప్రభువులో ఇంకా బలపరచడం అడ్డ కోసం. ఎందుకంటే ఒక మీటింగ్, ఎందుకు ఒక వాక్యం, ఎందుకు ఒక వాగ్దానం? క్రీస్తులను బలం పొందాలి, దేవునికి దగ్గర రావాలి, రక్షణలో ఉండాలి, వాక్యంలో ఎదగాలి, క్రీస్తుకు దగ్గరై నీ హృదయాన్ని హత్తుకునే విధంగా మారాలి. రెండోది, ఇంకా రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి సర్వమిచ్చిన యేసుకు నీ హృదయాన్ని, నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. రెండోదిగా, ఏ రోగ వ్యాధి బాధ చింతలో ఉన్నావు, ఈరోజు ఏ సమస్యల్లో ప్రయాణం చేస్తున్నావు, ఎటువంటి ఒత్తిళ్ళు అనుభవిస్తున్నావు, నీకోసం ఈ వాగ్దానం మనందరం చదువుకుందాం. మనందరి కోసం నేను చదువుతున్నాను 78వ కీర్తన, అద్భుతమైన మాట. మరి 13వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. వారి మధ్యలో దేవుడు ఒక బలమైనటువంటి అద్భుతాన్ని చేశాడు. నీటిని రాశిగా నిలిపాడంటండి. మనం మిరపకాయలు రాసి మనం అంటాం కదా, కళ్ళాలు మన యొక్క పొలాలలో మన ధాన్యం రాశిగా పోస్తామంటారు చూసారా? నీళ్ళను రాశిగా పోసినది ఎవరండి? దేవుడు. నీళ్ళనే రాశిగా చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? నీ ఇంట్లో అద్భుతం చేయడా? ఏదైనా నీ కోసం చేయగలడు, ఎటువంటిదైనా చేస్తాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉంచు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నీ కుటుంబంలో ఎందుకు జరగదు? ఏది నీకు ఎదురవుతున్నా దేవుడు నీకు చేయడానికి సమర్థుడు, మన పక్షమై ఉన్నాడు. అందుకని నీకు అడ్డును తొలగించి, వింటున్నారా? సముద్రం అనే అడ్డును తొలగించాడు ఆయన, నీళ్ళను రాశిగా చేశాడు. ఏ నీళ్ళైతే భయపెట్టాయో ఆ నీళ్ళని నోరు మూసుకున్నాయి. అక్కడ నీకు భయము కలిగించేది, ఇబ్బంది కలిగించే అడ్డును నేను తొలగించేదను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీకు భయము కలిగించి, ఇబ్బంది కలిగించే అడ్డును నేను తొలగిస్తా, అద్భుతం చేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి. వాగ్దానం విని నమ్మకంగా ప్రభుని వెంబడించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో వారికి స్వస్థత, విడుదల, అద్భుతం చేసి అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శత్రుకిళ్ళు అన్నిటి నుంచి విడిపించి, ఎవరే సమస్యలున్నా విడిపించి, కోర్టు కేసులు, సమస్యలు, భూ సంబంధమైన బంధకాలు, ఇతర దేశాలు, ఏ దేశం నుండి మా ప్రియులు వాగ్దానం ఇచ్చినారు వారున్న దేశంలో విడుదల, క్షేమము, రక్షణ, భద్రత వారికి ఇచ్చి వారికి ఒక ఉజ్జీవాన్ని, సంపూర్ణతనియండి. ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో వారిని దీవిస్తూ వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో ఒక ఉజ్జీవాన్ని ఇచ్చి మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ, ప్రతి చోట క్రైస్తవ సంఘాలు లేవనెత్తబడి ఉజ్జీవించబడే కృపనిచ్చి ప్రతి వారి కన్నీరు తుడిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీ కన్నులోని కన్నీరు అనే పాట పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో వింటున్నారా? అది వాగ్దానంతో కూడిన పాట. మీరు రిసీవ్ చేసుకుని బాగా వినండి. రెండోది, ఆగస్టు 15వ తారీఖు యవనస్తుల కూడిక, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ. కాబట్టి కుటుంబం, యవ్వన బిడ్డలు, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ మిస్ అవ్వకండి. మార్నింగ్ 9:30 నుంచి 15th ఆగస్టు మధ్యాహ్నం 2:30 ప్రామిస్ ల్యాండ్లో చక్కటి ఆరాధన, శక్తి కలిగిన వర్తమానం, పర్సన్ టు పర్సన్ ప్రభు యొక్క దేవుని చిత్తము ప్రార్థనాపూర్వకంగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎవరు మిస్ చేసుకోకండి. మరి 15 ఈవినింగ్ నుంచి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, ఈవినింగ్ 16 ఈవినింగ్, 17 ఆదివారం 3 ఆరాధనలు, 2 ఆరాధన బ్యాప్టిజాలు, 3 ఆరాధనలు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. సిద్ధపడండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సువార్త ఉద్యోగ సభకు రండి, పాలు పొందండి, దేవుని కృపను పొందండి, దేవుని దీవెనలు పొందండి, ఆత్మీయంగా దీవించబడండి. 28వ తారీఖు ఈ నెల ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి 50 దినాల ప్రారంభ సభ అండి. మార్నింగే బెల్లంపల్లిలో 13వ సంవత్సరం ఇది. 7 వారములు 50 దినాలు రండి బెల్లంపల్లిలో. మనందరం కూడి వేల లక్షల మందిగా ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని చూద్దాం, దేవుని కృప పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.